శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఉద్యోగ పర్వంలో ప్రవేశించాం మనం. ఉద్యోగ పర్వంలో మొట్టమొదట శ్రీకృష్ణుడు రాజులందరినీ కూర్చోబెట్టి చేయవలసినటువంటి కర్తవ్యాన్ని, అంత క్రితం జరిగినటువంటి విషయాన్ని ప్రస్తావన చేసి ఎవరినైనా ఒక మంచి దూతను అక్కడికి పంపిస్తే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. అది చాలా బాగుందని ప్రశంసిస్తూ బలరాముడు ఆ వెళ్ళేటువంటి దూత ఆ కౌరవులకి ఏ విధంగా కోపం రాకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడి, ఎందుకంటే జూదంలో రాజ్యాన్ని కోల్పోయాడు ధర్మరాజు. అందువలన ఆ విషయంలో వాళ్ళకి కోపం రాకుండా, వీళ్ళకి నష్టం జరగకుండా జాగ్రత్తగా వినయంగా అక్కడ మాట్లాడి వాళ్ళని ఒప్పించి వీళ్ళ రాజ్యాన్ని వీళ్ళకి ఇప్పించేటువంటి విధంగా ప్రవర్తించే విధంగా ఉండాలి. అంతేకాని యుద్ధం చెయ్యాలని కోరుకోకండి, సంధిని మాత్రమే పొసిగేటట్టుగా చెయ్యండి అంటూ బలరాముడు మాట్లాడితే, ఆ మాటలకి కోపగించినటువంటి సాత్యకి, బలరామ నువ్వు చెప్పిందేం బాగోలేదు, అన్యాయంగానే న్యాయబద్ధంగా ఏమీ కౌరవులు జోదంలో గెలవలేదు, అధర్మయుక్తంగానే కౌరవులు జోదంలో గెలిచారు. అయినప్పటికీ ధర్మరాజు తాను ఆడిన మాట ప్రకారము వనవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్నాడు. ఎప్పుడైతే వనవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్నాడో వెంటనే పైతృకమైనటువంటి తన యొక్క రాజ్యాన్ని తను పొందడానికి సర్వ విధాల అర్హత కలిగి ఉన్నాడు. అందువల్ల అది తప్పనిసరిగా ధర్మరాజుకి ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళని దేవరించవలసిన అవసరం లేదు. ఈ సాత్యకి వెళ్ళి నిశితమైనటువంటి బాణములతో వాళ్ళని కృంగతీసి వాళ్ళని తీసుకొచ్చి ధర్మరాజు యొక్క పాదాల మీద పడేస్తాను. ఒకవేళ వాళ్ళు ధర్మరాజు యొక్క పాదాల మీద పడడానికి ఇష్టపడకపోతే యమలోకానికి పంపిస్తాను అని ఆవేశంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఇంకా చెబుతున్నాడు, కోహి గాండీవ ధన్వానం కశ్చ చక్రాయుధం యుధి మాం చాపి విషహేత్ క్రుద్ధం కశ్చ భీమం దురాసదం యమౌ చ దృఢధన్వానౌ యమకాలోపమద్యుతి విరాట ద్రుపదౌ వీరౌ యమకాలోపమద్యుతి కో జిజీవిషురాసే ఆసాదేత్ దృష్టద్యుమ్నంచ పార్షతం. అసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనుకుంటున్నావయ్యా నువ్వు? అర్జునుడు గాంధీవం పుచ్చుకుని యుద్ధానికి వెళ్ళేటువంటి అర్జునుడు ఉన్నాడు, ఇక్కడ చక్రాయుధుడైనటువంటి కృష్ణుడు ఉన్నాడు, భయంకరమైన పరాక్రమం కలిగినటువంటి భీముడు ఉన్నాడు, నేనున్నాను. మమ్మల్ని యుద్ధంలో ఎవరైనా అసలు ఎదుర్కొనగలరా? విలువిద్యలో ఆరితేరినటువంటి నకుల సహదేవులు ఉన్నారు, విరాట ద్రౌపదులు ఉన్నారు, కాలయములు లాంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళని మహావీరుడైనటువంటి దుష్టద్యుమ్నుడు ఉన్నాడు. వీళ్ళని అసలు ఎదుర్కొని ఎవరు బతుకుతారయ్యా? వీళ్ళని ఎవరైనా యుద్ధంలో ఎదుర్కోగలరా? పంచైతాన్ పాండవేయాంస్తు ద్రౌపద్యాః కీర్తివర్ధనాన్ సమప్రమాణాన్ పాండూనాం సమవీర్యాన్ మదోత్కటాన్ సౌభద్రంచ మహేశ్వాసం అమరైరపి దుస్సహం గద ప్రద్యుమ్న సాంబాంశ్చ కాలసూర్యానలోపమాన్. ఇంకా ఉప పాండవులు ఉన్నారు, ఈ పాండవుల పుత్రులు, ద్రౌపదీ పుత్రులు. ఈ ఉప పాండవులు ద్రౌపది యొక్క కీర్తిని పెంచేటువంటి వాళ్ళు, చాలా ఉత్సాహవంతులు, పాండవులతో సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు. అలాగే సుభద్ర కొడుకు అభిమన్యుడు ఉన్నాడు, అతడు దేవతల చేత కూడా జయించడానికి అసాధ్యుడైనటువంటి వాడు, అంత పరాక్రమం కలిగినటువంటి వాడు. గదుడు కాలుడు లాంటి వాడు, ప్రద్యుమ్నుడు సూర్యుడు లాంటి వాడు, సాంబుడు నిప్పు లాంటి వాడు. వీళ్ళందరినీ ఎదుర్కొని అసలు ఎవరైనా బతుకుతారయ్యా? తే వయం ధృతరాష్ట్రస్య పుత్రం శకునినా సహ కర్ణం చైవ నిహత్యాజౌ అభిషేక్ష్యామ పాండవం. అందువల్ల మేము అందరం వెళ్ళి ఆ దుర్యోధనుని, శకుని, కర్ణుల్ని కూడా యుద్ధంలో చంపి ధర్మరాజుగా పట్టాభిషేకం చేస్తాం.
నా ధర్మో విద్యతే కశ్చిత్ శత్రూన్ హత్వా ఆతతాయినః అధర్మ్యమయశస్యంచ శాత్రవాణాం ప్రయాచనం. ఈ దుర్మార్గులైనటువంటి శత్రువుల్ని చంపటంలో కొంచెం కూడా అధర్మం అనేటువంటిది ఎక్కడా లేదయ్యా. కానీ శత్రువుల్ని యాచించడం అనేటువంటిది అధర్మం అవుతుంది, అది అపకీర్తికరం కూడా అవుతుంది. హృద్గతస్తస్య యక్కామః తం కురుధ్వమతంద్రితాః నిసృష్టం ధృతరాష్ట్రేణ రాజ్యం ప్రాప్నోతు పాండవః అద్య పాండుసుతో రాజ్యం లభతాం వా యుధిష్ఠిరః నిహతా వారణే సర్వే స్వప్స్యంతి వసుధాతలే. ఈ ధర్మరాజు యొక్క హృదయంలో ఉండేటువంటి కోరికను అలసట లేకుండా తీర్చండి. ధృతరాష్ట్రుడు ఇచ్చినటువంటి రాజ్యాన్ని ధర్మరాజు పొందుగాక. పాండునందనుడైనటువంటి యుధిష్ఠిరుడు రాజ్యాన్నైనా పొందాలి, లేదా కౌరవులను యుద్ధరంగంలో చంపైనా నిద్రపోవాలి. అంతే తప్ప మరొక అభిప్రాయం ఏమీ కూడా ఉండకూడదు. అందువలన ఇచ్చారా రాజ్యం ఇస్తారు, లేదా యుద్ధానికి వెళ్ళాలి అని సాత్వికి తన యొక్క అభిప్రాయం చాలా నిక్కచ్చిగా చెప్పాడు. దీన్నే తిక్కన గారు కూడా చాలా చక్కగా చెప్పాడు. దైన్యము దక్కి దూత యుచితంబుగ పాండు నృపాలు పాలు రాజన్యవరుండు ధర్మజుడు సమ్మతి వేడెడు నన్నలోక సామాన్య విధిందగంగ గరిమంబున నిచ్చిన బుచ్చి కొందమన్యోన్య విరుద్ధ భాషణములాడిన తత్ఫలమాతడందెడున్ అన్నాడు. అందుకని వెళ్ళినటువంటి దూత దైన్యం లేకుండా పాండురాజు రాజ్యభాగంతో ధర్మరాజు సంతృప్తి పడుతున్నాడు అని గౌరవంగా మాట్లాడాలి. లోక సామాన్య పద్ధతుల్లో ఆ పాండురాజు రాజ్యభాగం ఏదైతే ఉందో అది ధర్మరాజుకి ఇవ్వాలి అని చెప్పాలి, అంతే. అప్పుడు గౌరవం తప్పకుండా ఇస్తే పుచ్చుకుందాం, విరుద్ధంగా మాట్లాడితే దాని ఫలితం వాళ్ళే అనుభవిస్తారు, అందులో ఏమీ సందేహం లేదు అని నిర్ద్వంద్వంగా సాత్యకి తన యొక్క ఆవేశపూరితమైనటువంటి భాషణం చేశాడు. ఇది శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి సాత్యకి క్రోధవాక్యే తృతీయోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో ఉద్యోగ పర్వంలో సేనోద్యోగ పర్వం అనే ఉపపర్వంలో సాత్యకి క్రోధవాక్యం అనేటువంటి తృతీయాధ్యాయం ముగిసింది. అప్పుడు 4వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ఇప్పుడు ద్రుపద మహారాజు మాట్లాడుతున్నాడు. ఏవమేతన్మహాబాహో భవిష్యతి న సంశయః నహి దుర్యోధనో రాజ్యం మధురేణ ప్రదాస్యతి అనువర్ష్యతి తం చాపి ధృతరాష్ట్రః సుతప్రియః భీష్మద్రోణౌ చ కార్పణ్యాత్ మౌర్ఖ్యాత్ రాధేయసౌ బలౌ. ద్రుపద మహారాజు ఈ విధంగా చెప్తున్నాడు. మహాబాహు సాత్యకి నువ్వు అన్నట్టుగానే జరుగుతుందయ్యా, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే దుర్యోధనుడు రాజ్యాన్ని మృదువుగా అడిగితే ఇస్తాడు అని మనం అనుకోక్కర్లేదు, ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వడు. అలాగే ఆ కొడుకుని ప్రేమించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు. అందువల్ల ఆ ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు, కొడుకు మాట వింటాడు తప్ప కొడుకుని నిగ్రహించలేడు ఆ ధృతరాష్ట్రుడు. అందువల్ల అతన్ని అనుసరిస్తాడు. ఇంకపోతే భీష్ముడు ద్రోణుడు ఉన్నారు, వీళ్ళు ఎప్పుడూ నిస్సహాయులే. ఎప్పుడూ వీళ్ళు ఎదురు మాట్లాడినటువంటి సంఘటనలు మనకు కనిపించలేదు. ఊరికే సలహా చెప్పగలరు, ఆ సలహాను వాళ్ళు పాటించరు. అందువలన వీళ్ళు భీష్మద్రోణులు నిస్సహాయత్వం ఉంటారు. ఈ కర్ణుడు శకుని ఉన్నారంటే వాళ్ళు మూర్ఖత్వంతో ఉంటారు. అందువల్ల వీళ్ళందరూ అతనితోటే ఉంటారు. కాబట్టి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే విధంగా జరుగుతుంది, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. బల విక్రమ సంపన్నుడును సహాయ సంపన్నుడును దుష్టాత్ముడునైన దుర్యోధనుడు ప్రియవచనంబుల రాజ్యంబు పాలిచ్చుటకియ్య కొనమి సిద్ధంబు అన్నాడు తిక్కన గారు కూడా. సుతప్రియ అని అన్న ఆ వ్యాసుని యొక్క మాటకు ఆయన చాలా చక్కగా మాట్లాడారు. తనూజతృష్ణ నూనినవాడు అని అన్నాడు ఆయన. అలా ఆ విధంగా తిక్కన గారు తెలిగించారు. బలదేవస్య వాక్యంతు మమ జ్ఞానే నయుజ్యతే ఏతద్ధి పురుషేణాగ్రే కార్యం సునయమిచ్చత నతు వాచ్యో మృదువచః ధార్తరాష్ట్రకథంచన నహి మార్దవ సాధ్యోసౌ పాపబుద్ధిర్మతో మమ.
బలరాముడి సూచన అంత సరైంది అని నాకు అనిపించట్లేదు, అది సరికాదని అనిపిస్తోంది. న్యాయాన్ని నీతిని కోరేటువంటి ఒక మహాపురుషుడు ఈ పని సాధించాలి. దుర్యోధనుడు ఎప్పుడూ కూడా మెత్తని మాటలతో చెప్పదగినటువంటి వాడు కాదు. అలా మెత్తగా మాట్లాడితే లొంగేవాడు అంతకంటే కాదు. ఎందుకంటే పాపబుద్ధి కలిగినటువంటి వాడు అతడు. ఆ పాపబుద్ధి కలిగినటువంటి వాడు మెత్తదనానికి ఎలాగ లొంగుతాడు? అందువలన ఆ శకునిలో తప్పు లేదు అనేటువంటి మాట బలదేవుడు మాట కాదన, అది సరైనటువంటి మాట కాదు అని చెప్పారు. గర్ధభే మార్ధవం కుర్యాన్ గోషు తీక్ష్ణం సమాచరేత్ మృదు దుర్యోధనే వాక్యం యో బ్రూయాత్ పాపచేతసి. పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడితో మృదువుగా మాట్లాడాలి అనుకునేటువంటి వాడు గాడిద పట్ల మెత్తదనాన్ని, ఆవు పట్ల కరుకదనాన్ని చూపించేటువంటి వాడు. గోవు మృదువుగా చెబితే వింటుంది, గార్ధవం గట్టిగా చెబితే కానీ వినదు. అందువలన గాడిద పట్ల మెత్తదనము పనికిరాదు, ఆవు పట్ల కరుకదనము పనికిరాదు. మృదువై మన్యతే పాప భాషమాణమశక్తికం జితమర్థం విజానీయాత్ అబుధో మార్ధవే సతి. పాపాత్ముడు మెత్తగా మాట్లాడేటువంటి వాడిని ఏమనుకుంటాడంటే ఎప్పుడు వీడు అశక్తుడు అనుకుంటాడు, వీడికి శక్తి లేక ఇలా మెత్తగా మాట్లాడుతున్నాడు అని భావనతో ఉంటాడు. అందువల్ల తానే శక్తిమంతుడిగా భావన చేస్తూ ఉంటాడు. మూర్ఖుడు ఎదుటి వాళ్ళ యొక్క మృదుత్వం చూసి తాను గెలిచేనని అనుకుంటాడు. అందువలన వాడి దగ్గర ఇలాంటి మృదువైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల మూర్ఖుడి వలన దగ్గర అసలు ప్రయోజనమేం లేదు. మృదు భాషణముల దుర్జన హృదయములు ప్రసన్నత మహిమ బొందునే ఎల్లిదముగ గొని ఎంతంతకు మదమెక్కుంగాక దురభిమానము పేర్మిన్ అని తిక్కన గారి భారతం. అందువలన మృదుత్వం అనేటువంటి మూర్ఖుల దగ్గర, పాపాత్ముల దగ్గర అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయదు. ఏతచ్చైవ కరిష్యామః యత్నశ్చ క్రియతామిహ ప్రస్థాపయామ మిత్రేభ్యః బలాన్యుజ్యోజయంతునః. మనం ఇలాగే చేద్దాం, దానికి తగినటువంటి ప్రయత్నం చేయండి. మన మిత్రుల దగ్గరికి వెళ్దాం, మన బలాలన్నీ కూడా సమకూర్చుకుందాం, ఏమీ పర్వాలేదు. శల్యశ్చ దృష్టకేతోశ్చ జయత్సేనస్య వా విభో కేకయానాంచ సర్వేషాం దూతా గచ్చంతు శీఘ్రగాః. ఓ మహారాజా, మనకి మిత్రులు ఉన్నారు, శల్యుడు, దృష్టకేతువు, జయసేనుడు, కేకేయులు. వీళ్ళందరి దగ్గరికి త్వరగా వెళ్ళగలిగినటువంటి దూతలను పంపండి. శల్యుడు అంటే మద్రదేశపు రాజు, నకుల సహదేవులకి మేనమామ. అలాగే దృష్టకేతు అంటే చేది దేశపు రాజు, శిశుపాలుని కొడుకు. అలాగే జయసేనుడు అంటే మగధ దేశపు రాజు, జరాసంధుని కొడుకు. కేకేయులు అంటే వీళ్ళు కేకేయ దేశపు రాజులు. వీళ్ళు 5 పాండవ పక్షాన 5 కౌరవ పక్షాన చేరారు. అందువలన వీళ్ళందరూ కూడా మనకి మిత్రులైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి దగ్గరికి పంపించి వాళ్ళందరినీ, మన బలాలన్నీ కూడా సమకూర్చండి. సచ దుర్యోధనో నూనం ప్రేషయిష్యతి సర్వశః పూర్వాభిపన్నాః సంతశ్చ భజంతే పూర్వచోదనం. అలాగే దుర్యోధనుడు కూడా అన్ని వైపులకి తన దూతలను పంపిస్తాడు, వాళ్ళందరినీ తన వైపుకి తెప్పించుకోవడానికి, తనతో కలిసి యుద్ధం చేయడానికి. అందువలన దూతలను పంపుతాడు. అందువలన సజ్జనులైనటువంటి వాడు ముందుగా వచ్చినటువంటి వాడికి సహాయం చేస్తాడు. కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా ముందర మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి దూతలను పంపించండి. తత్వరధ్వం నరేంద్రాణం పూర్వమేవ ప్రచోదనే మహద్ధికార్యం ఓఢవ్యం ఇది మే వర్తతే మతి. అందువల్ల ముందుగానే రాజులందరికీ ఆహ్వానాలు పంపాలి. దానికి అత్యవసరంగా వేగంగా చేయవలసినటువంటి పని అది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద కార్యభారాన్ని మోయవలసి ఉంటుందని నా అభిప్రాయము. శల్యస్య ప్రేష్యతాం శీఘ్రం ఏ చ తస్యానుగాన్ నృపాః భగదత్తాయ రాజ్ఞే చ పూర్వసాగరవాసినే. ఆ శల్యుడి దగ్గరికి, అలాగే అతన్ని అనుసరించే రాజుల దగ్గరికి, పూర్వ సముద్ర తీరిన వాసి అయినటువంటి మహారాజు అయినటువంటి భగదత్తుని వద్దకు కూడా వెంటనే దూతలను పంపండి. అమితౌజసే
తథోగ్రాయ హార్దిక్యాయ అంధకాయ చ దీర్ఘప్రజ్ఞాయ శూరాయ రోచమానాయ వా విభో. అలాగే అమితోజసుడు ఉగ్రుడు అయినటువంటి కృతవర్మ, అంధకుడు, దీర్ఘప్రజ్ఞుడు, శూరుడు, రోచమానుడు వీళ్ళందరి దగ్గరికి కూడా దూతల్ని పంపాలి. అమితోజసుడంటే మంచి గొప్ప పరాక్రమం కలిగినటువంటి మహారథులలో ఒకడు ఇతడు. అతడు పాండవ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళలో గొప్పవాడు. అలాగే ఉగ్రుడంటే యాదవరాజు, శూరుడంటే అతడు కూడా ఒక రాజే, అంధకుడు ఒక రాజు, దీర్ఘప్రజ్ఞుడు వృషపరుడనే రాక్షసంశతో పుట్టినటువంటి రాజు, రోచమానుడు అతడు కూడా మహారథుల్లో పరిగణింపబడినవాడు. వీళ్ళందరి దగ్గరికి దూతలను పంపండి. ఆనీయతాం బృహంతశ్చ సేనాబిందుశ్చ పార్థివః సేనజిత్ ప్రతివింజశ్చ చిత్రవర్మా సువాస్తుకః బాహులికో ముంజకేశశ్చ చైత్యాధిపతిరేవ చ సుపార్శ్వశ్చ సుబాహుశ్చ పౌరవశ్చ మహారథः శకానాం పాహ్లవానాం చ దరదానాం చ యే నృపాః సురారిశ్చ నదీజశ్చ కర్ణవేష్టశ్చ పార్థివः నీలశ్చ వీరధర్మా చ భూమిపాలశ్చ వీర్యవాన్ దుర్జయో దంతవక్త్రశ్చ రుక్మీ చ జనమే జయః ఆషాఢో వాయువేగశ్చ పూర్వపాలీ చ పార్థివః భూరితేజా దేవకశ్చ ఏకలవ్యః సహాత్మజైః కారూషకాశ్చ రాజానః క్షమదూర్తిశ్చ వీర్యవాన్ కాంభోజా ఋషికాయే చ పశ్చిమానోపకాశ్చ యే జయస్యేనశ్చ కాశ్యశ్చ తథా పంచనదా నృపాః క్రాధపుత్రశ్చ దుర్ధర్షః పార్వతీయాశ్చ యే నృపాః జానకిశ్చ సుశర్మా చ మణిమాన్యోతిమత్సకః పాంశురాష్ట్రాధిపశ్చైవ దృష్టకేతుశ్చ వీర్యవాన్ తుండశ్చ దండధారశ్చ బృహస్సేనశ్చ వీర్యవాన్ అపరాజితో నిషాదశ్చ శ్రేణిమాన్ వసుమానపి బృహద్బలో మహోజశ్చ బాహుః పరపురంజయః సముద్రసేనో రాజా చ సహ పుత్రేణ వీర్యవాన్ ఉద్భవక్షేమకశ్చైవ వాటధానశ్చ పార్థివః श्रुतायुश्च दृढायुश्च शाल्वपुत्रश्च वीर्यवान् कुमारश्च कलिंगानाम् ईश्वरो युद्धदुर्मदः एतेषां प्रेष्यतां शीघ्रं एतद्धि मम रोचते. మొత్తం రాజుల లిస్ట్ అంతా చదివాడు. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వర్తమానాలు పంపించండి. బృహంతుడిని పిలిపించండి. రాజుల శానాబిందువు, శానాజిత్తు, ప్రతివింజుడు, చిత్రవర్మ, సువాస్తుడు, బాహులుడు, ముంజకేశుడు, చైద్యరాజు, సురారి, నదీజుడు, కర్ణవేశుడు, నీరుడు, వీరధర్ముడు, అలాగే భూమిపాలుడు, దుర్జయుడు, దంతభక్తుడు, రుక్మి, జనమేజయుడు, ఆషాఢుడు, వాయువేగుడు, పూర్వపాలి, భూరితేజుడు, దేవకుడు, పుత్రులతో సహా ఏకలవ్యుడు, కారుషిక రాజులు, క్షామధూర్తి, కాంభోజ ఋషిక పశ్చిమ ద్వీపరాజులు, జయసేనుడు, కాశ్యుడు, పంచనదరాజులు, క్రాధపుత్రుడు, దుర్దర్శుడు, పార్వతీరాజులు, జానకి, సుశర్మ, మణిమంతుడు, యోతిమత్సకుడు, పాంశురాజ్యాధిపతి, పరాక్రమవంతుడైన దృష్టకేతువు, తుండు, శ్రేణిమంతుడు, నిషాదుడు, దండధారుడు, బృహస్సేనుడు, అపరాజితుడు, వసుమంతుడు, బృహద్బలుడు, మహోజుడు, ఇలాగా అనేక మంది ఉన్నారు. పెద్దలు వీళ్ళందరూ కూడాను వీళ్ళ అటువంటి ముఖ్యమైనటువంటి రాజులందరికీ కూడా వెంటనే దూతలను పంపించాలి. పంపించి మనం యుద్ధంలో మన పక్షానికి సహాయం చేయాలని వాళ్ళని ఆహ్వానించాలి. ఇది నా అభిప్రాయము అని చెప్పాడు. ఈ బృహంతుడు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రాజులు. సేనాబిందుడు, శానజిత్తు, ప్రతివింజుడు, ఇలా వీళ్ళందరూ ఉన్నారు మనకు సహాయం చేసేటువంటి వాళ్ళు వీళ్ళు. అందువలన వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా మీరు ఆహ్వానించాలి. వీళ్ళందరూ కూడా మన పక్షానికి వస్తారు వాళ్ళందరూ కూడాను. అందువలన ఎంత వేగంగా మనము ఈ రాజులందరికీ కూడా ఆహ్వానాలు పంపించాలో ఆ విషయం మీద శ్రద్ధ వహించండి. వీళ్ళందరినీ కూడా పిలిపించండి అని. ఎందుకంటే వీళ్ళందరూ ఇదివరకు దిగ్విజయ యాత్రకి వెళ్ళినప్పుడు అర్జునుడికి వశమయ్యినటువంటి రాజులు ఉన్నారు ఇందులో చాలామంది. అలాగే యుధిష్ఠిరుడికి సమకాలికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగా అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా భీముడికి వశమైనటువంటి వాళ్ళు ఉన్నారు, నకులుడికి వశమైనటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే సహదేవుడికి వశమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆహ్వానించండి అని వాళ్ళందరినీ పిలిపించండి అని చెప్పాడు. అయంచ బ్రాహ్మణో విద్వాన్ మమ రాజన్ పురోహిత ప్రేష్యతాం ధృతరాష్ట్రాయ వాక్యమస్మై ప్రదీయతాం. అయితే ఒకళ్ళని ఎవరినో దూతగా పంపించాలన్నారు కదా,
అందువల్ల నేను చెబుతున్నాను, ఓ మత్స్యరాజా, విద్వాంసుడైనటువంటి ఈ బ్రాహ్మణుడు నా పురోహితుడు. మన మాటలు ఇతనికి చెప్పి ధృతరాష్ట్రుని వద్దకి దూతగా పంపించండి ఇతన్ని. యదా దుర్యోధనో వాచ్య యథా శాంతనవో నృప ధృతరాష్ట్రో యథా వాచ్య ద్రోణశ్చ రథినాంబర. ఇతనికి వివరంగా చెప్పండి, దుర్యోధనుడితో ఎలా మాట్లాడాలి, భీష్ముడితో ఎలా మాట్లాడాలి, ధృతరాష్ట్రుడితో ఎలా మాట్లాడాలి, ద్రోణాచార్యుడితో ఎలా మాట్లాడాలి, ఎవరెవరికి ఎలా చెప్పాలో వివరంగా చెప్పండి. ఈ నా పురోహితుడైనటువంటి ఈ బ్రాహ్మణుడిని దూతగా పంపించండి అని ద్రుపదుడు చాలా చక్కగా సాత్యకిని సమర్థిస్తూ తన యొక్క అభిప్రాయాన్ని స్పష్టపరిచాడు. ఇది శ్రీమన్మహాభారతే యుద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి ద్రుపదవాక్యే చతుర్థోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో ఉద్యోగ పర్వంలో సేనోద్యోగ పర్వం అనే ఉపపర్వంలో ద్రుపద వాక్యం అనే 4వ అధ్యాయం ముగిసిందని తెలియజేస్తూ స్వస్తి.